హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిగిలిపోయిన అన్నంతోని దోశ, వడలు, పునుగులు చేసుకోవచ్చండి. నేను దోశ, వడలు నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు పునుగులు చేశానండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ను వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక చిన్న కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగును వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వను వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. టేస్ట్కు సరిపడ సాల్ట్ను వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండినంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఆయిల్కి సరిపడినన్ని పునుగులని వేసుకోవాలి. చిట్టి పునుగులైనా వేసుకోవచ్చు, కొంచెం పెద్ద పునుగులైనా వేసుకోవచ్చు అండి. నేను ఒక వాయి చిట్టి పునుగులు వేశాను, ఒక వాయి కొంచెం పెద్ద పునుగులు కూడా వేశాను. చాలా టేస్టీగా వచ్చాయండి. నా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పునుగులన్నింటినీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ పునుగులు రెడీ అండి. మిగిలిపోయిన అన్నంతోని పునుగులు రెడీ అండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మేమైతే పల్లీ చట్నీతోని సర్వ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.